ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చడానికి సంకల్పం తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లాలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సంక్షేమం అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది నుంచి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ఆయన రాబోయే రోజుల్లో రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త వదిలిపెట్టిపోయారు. నడి రోడ్లో చెత్త ఉంది. నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి, మీరేం చేస్తారో నాకు తెలియదు. అక్టోబర్ 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే ఇప్పటికి 55 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు. అక్టోబర్ 2వ తారీఖుకి ఆ 30 లక్షలు కూడా అయిపోతుంది. మేము ఎప్పుడో పెట్టాం చెత్త నుంచి పవర్ తీయడం, ఎనర్జీ తీయడం. అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి 2 పనిచేస్తున్నాయి. ఈ 2 కాదు, భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారం చుట్టినట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప, ఇక్కడ అన్ని కూడా ఇవి వస్తాయి. ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం 90% పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది. వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే బాధ్యత నాది. మీ అందరు చూడండి, ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. నెలలో 1వ తారీఖున ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిసే లోపల ఇస్తాం. మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. తెలుగు గంగ, హందిరి నీవ, గాలేరు నగరి, ఏ కెనాలు తీసుకున్నా దానికి రూపశిల్పి నందమూరి తారక రామారావు. దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు నేను ఆలోచించాను, ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనకచెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమకు గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికే ప్రణాళిక తయారు చేస్తున్నా. నా జీవితాశయంగా పెట్టుకున్నా ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది. ఎవరికీ లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు. రాజకీయాలు నన్ను గౌరవించారు. అలాంటి గౌరవించిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండు ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ రాయలసీమకి లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఒక హబ్బుగా తయారు చేసి హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, అదే సమయంలో డిఫెన్స్ కానీ,
ఇంకో పక్క ఏరోస్పేస్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఈరోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడూ రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.